ముందుగా ఇక సిలువలో దేవుడు పలికిన 7 మాటలలో ఒక్కొక్క మాటకి ఒక్కొక్క ప్రత్యేకత ఉండింది. మొదటి మాటగా క్షమించుట అన్న మాట అది మన సహోదరులు అందరూ కూడా ధ్యానించారు. రెండవ మాటగా దొంగ అయిన ఒక దానితో పాటు సిలువ వేయబడిన దొంగకు కూడా ఆయన వెంటనే మారు మనసు పొంది తనతో పాటు పరదేశులో ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని ఆయన దయచేయడం జరిగింది. మరి మూడో మాటగా కూడా మరియకు తన కుమారుడు యోహాను అప్పచెప్పి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఒక బాధ్యత అప్పచెప్పడం జరిగింది. మరి నాలుగో మాటగా మరి దేవుడు తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏలీ లామా లామా శబక్తా అని, అంటే నా దేవా నా చెయ్యి ఈ క్షణం ఎందుకు పిలిచావని చెప్పి మరి నాలుగో మాటగా కూడా దేవుడు తన తండ్రికి ప్రార్థన చేయడం కనబడుతుంది. మరి ఐదో మాటగా నేను దప్పి కొనుచున్నానని చెప్పి ఎదుటగా ఉన్న వారందరినీ, తను శిక్షించే వారందరినీ కూడా ఆయన జనులను అడగడం జరుగుతుంది. మరి ఆరో మాటగా ఆయన ఆ స్పాంజీ చిరక ద్వారా ఆ చేదు ఒక రసాన్ని త్రాగలేక, అది జీర్ణించుకోలేక ఇంకా సమాప్తమైనదని ఒక ఆరో మాటగా కూడా మనం ధ్యానించుకోవడం జరిగింది. మరి చివరిగా ఏడో మాట, ఇంకా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుచున్నానన్న మాటను ధ్యానించుకుంటున్నాం. లూకాసు వార్త 23:46. ఎవరైనా ఒకటి చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచను. హల్లెలూయా. చాలండి. ఇప్పుడు ఈ యొక్క మాటను మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచాడట. అంటే ఆయన భూమి మీదకి వచ్చి ఒక దేనికోసం అయితే వచ్చాడో, మనుష్య రూపాన నశించిపోతున్నారు వెదకి వచ్చుటకు, ఇంకా ప్రతి ఒక్కరిని కూడా తనతో పాటు పరదేశంలో ఉండుట కొరకు ఏ కారణం అయితే ఆయన వచ్చాడో, ఆయన గడిపిన 33 సంవత్సరాలు వయసు కూడా, అంటే 3.5 సంవత్సరాల ఒక సువార్త పరిచర్యలో జరిగిన మొత్తం కార్యక్రమాలు ఆయన తన తండ్రి చిత్తానుసారమే భూమి మీదకి వచ్చి ఉన్నాడండి. మరి ఆయన తండ్రి చిత్తానుసారం వచ్చి కూడా ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఏవైతే తన తండ్రి ఏ విధంగా అయితే చేయమన్నాడో కూడా అవన్నీ చేసుకుంటూ వచ్చి ఈ 6 మాటలు అయిపోయిన తర్వాత కూడా 7వ మాటలో తండ్రి, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. హల్లెలూయా. అంటే మీకు ఒక విధంగా చెప్పాలంటే, ఎవరైనా మీరు చాలా మంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, మీ జాబ్ చేసినప్పుడు ఎవరైనా మీకు ఒక టార్గెట్ ఇస్తే, మీ యొక్క యజమానులు ఇచ్చి, నువ్వు పలానా అమ్మాయి నువ్వు ఇది చెయ్యి, ఇది నువ్వు పూర్తి చేసి నాకు ఈవినింగ్ లోపు సబ్మిట్ చేయాలి రిపోర్ట్ అన్నప్పుడు, మీరు మీ వల్ల కాదు కానీ మీ శక్తి ద్వారా, మీ యొక్క జ్ఞానం ద్వారా, మీ యొక్క ఆత్మానుసారం ద్వారా ఆ ఒక్క పనిని పూర్తి చేసి సాయంత్రానికి ఆ ఒక పూర్తి పనిని మీ యజమానికి చూపించినప్పుడు మీకు ఎంత ఆనందం ఉంటుంది కంటలో. ఒక్కసారి మీరు ఒక ఆలోచన అయితే గుర్తు చేసుకోండి. ఎందుకంటే దేవుడు తన తండ్రి చిత్తానుసారం భూమి మీదకి వచ్చాడు. యేసుప్రభు వారు తన చిత్తానుసారం మొత్తం ఆయన ఆజ్ఞలన్నీ పాటించి, ఇంకా చివరిగా తండ్రి చిత్తానుసారం పనులు పూర్తయిన తర్వాత ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నాడు. అందుకే ఆయన ఒక ఎంతో గర్వంతో, దేవుడు ఎంతో విజయోత్సవం అనమాట. 6వ వచనంలో చూస్తే సమాప్తమైనది అన్నాడు. అంటే ఆయన చేయవలసిన పని అంతా సమాప్తం అయిపోయింది. 6వ శిలువ ధ్యానంలో 6వ మాట చూసుకుంటే సమాప్తమైనదని చెప్పాడు. ఆ సమాప్తమైనది అంటే ఏంటంటే, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద ఆయన చేయవలసిందంతా కూడా చేసి 7వ మాటగా ఆయన విజయానందంతో, అంటే నేను నా తండ్రి ఇచ్చిన కృప వల్ల, ఆయన ఇచ్చిన ఒక ఆజ్ఞలు అన్ని కూడా పాటించాను, పూర్తి చేశానని ఒక ఆనందంతో ఇంకా చివరిగా తండ్రి
నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పి ఎంతో విధంగా ఆయన ఇలా చెప్పడం జరిగింది. మరి మనం కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడికి అట్టి విధంగానే మనం ఉంటున్నామండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే ఒక ప్రార్థనా సమయం దేవుడికి ఇవ్వగలుగుతున్నామా? ఒక సువార్త పరిచర్య కోసం మనం దేవుడి కోసం ఒక టైం అంటూ ఇవ్వగలుగుతున్నామా? మరి ఇలాగే ఇంకొక భక్తుడు కూడా దేవుడి సువార్త ద్వారా చనిపోయి ఉన్నారు, మరణించి ఉన్నారు. మీరు అపోస్తల కార్యము 7:59 ఒకసారి చూడండి. ప్రభువునికి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వాళ్ళు అతనిని రాళ్లతో కొట్టిరి. ఇక్కడ చూసారా, దేవుడి పరిచర్యే తన ధ్యేయం అనుకుని బతుకుచున్న ఒక సువార్తకుడిని స్టెఫెనుని అందరూ కూడా దేవుడి యొక్క శక్తిని, దేవుడు చేయబోయే కార్యాలని ఎరుగక వారందరూ కూడా ఒక సేవకుడిని రాళ్లతో కొట్టి చంపి ఉన్నారు. ఆ స్టెఫెను కూడా అప్పుడు తను చనిపోయే ముందు ఏమైనా ప్రార్థిస్తున్నాడో చూడండి, మరొకసారి చదవండి. ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచున్నాడట దేవుడితో, పరలోకం ఉన్న దేవుడితో. మనకు యేసు ప్రభు వారిని చూసుకుంటే చివరిగా ఆయన పలికాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. మరొక అదే ఒక భక్తుడు మరి స్టెఫెన్ ఏమంటున్నాడు, నా ఆత్మను చేర్చుకో ప్రభువా దేవుడు ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. మరి అట్లానే ఇంకొకటి మనం అసలు రిఫరెన్స్ లోకి వెళ్తే ప్రసంగి గ్రంథం 12:7 ఒకసారి తీసి చదవండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాను చేసిన దేవుని యొద్దకు మరలా పోను. హల్లెలూయా. ఈ యొక్క మాటతోటి మీకు అర్థమై ఉంటుందండి. అర్థమైందండి? హలో అందరూ ఒకసారి మీరు ఇక్కడ ఈ క్షణం మనం దేవుడి యొక్క మాటలు వినుటకే మాత్రమే ఉండి ఉన్నాం. దేవుడి చిత్తానుసారం మనం నడుచుట కొరకే మాత్రం ఉండి ఉన్నాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు జ్ఞానం కొంచెం దయచేసి నీ చెప్పే మాటలు బట్టి కొంచెం వినండి. ప్రసంగి గ్రంథంలో 15:7 దేవుడు చెప్పాడు, మన్నది తిరిగి మరలా భూమికే చేరుతుందట, కానీ ఆత్మ దయచేసిన దేవుడి దగ్గరికే తిరిగి వెళ్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చిన ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్తుంది, మన శరీరం మాత్రం తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది. మరి అట్టి విధంగానే కూడా మనం దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఆత్మను రక్షించుకునే వారి వలె ఉండాలి. హల్లెలూయా. మరి ఇప్పటివరకు అయితే ఎవరైతే ఆత్మను రక్షించుకోలేకపోయారో, మరి ఈ యొక్క కొద్ది మాటల ద్వారా కానీ, ఈ యొక్క శిలువ ధ్యానం ద్వారా కానీ ఎవరికైనా ప్రేరేపణ కలిగితే వెంటనే మారు మనసు పొందండి. మార్కు సువార్త 16:16 అంటాడు దేవుడు, నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడట. హల్లెలూయా. మరి అలాగే ఈ యొక్క శిలువ ధ్యానం ద్వారా మనం నేర్చుకున్నది, మనం ఆత్మని రక్షించుకోవాలి. మన ఆత్మ మన తండ్రితో పాటు ఉండాలి. మన శరీరము ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుందో కూడా తెలియదు. ఇది శరీరం మాత్రం భూమికి అంకితం. అంటే మన ఈ లేఖనాల్లో చూసుకుంటే కూడా మన అనేది తిరిగి భూమిలోకి వెళ్ళిపోతుందట, కానీ ఆత్మ మనకి ఎవరైతే దయచేసాడో పైనుంచి దేవుడు, ఆ దేవుడి దగ్గరికే మన ఆత్మ వెళ్ళిపోతుందట. మరి అటు విధంగా కూడా మనం కూడా దేవుడికి ఆత్మను అప్పగించే వారి వలె ఉందాం. దేవుడికి మన సమయాన్ని అప్పగించే వారి వలె ఉందాం. దేవుడికి మన సువార్త దేవుడి కోసం చేసేవారి వలె ఉందాం అందరూ. మరి ఇప్పుడు దాకా కూడా ఏదైనా దేవుడి వల్ల దేవుడికి మనం చేయలేని అంటే ఏమన్నా మేము మన పశ్చాత్తాపడమని దేవుడు మరొక మరి శిలువ ధ్యానం ద్వారా మనకి గుర్తు చేస్తున్నాడు. మరి ఈ యొక్క సమయం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శిలువ ధ్యానంలో 7వ మాట ద్వారా మనం మారు మనసు అయితే పొందాలి.
మన ప్రాణాన్ని అయితే రక్షించుకోవాలి. ఆ ఒక ప్రాణం దేవుడి దగ్గరికి మాత్రమే వెళ్ళాలి, పరలోకం అందే ఉండాలి. అది దేవుడు, ఎందుకంటే ఆయన తండ్రి యొద్దకు ఆయన వెళ్ళి ఉన్నాడు, కుడిపార్శ్వమైన ఆసీనుడే ఉన్నాడు. మరి అట్టి విధంగా కూడా మనం కూడా పరలోకంలో అందరూ కూడా దేవుని యొద్దే ఉండాలని మరి ఈ యొక్క 7వ శిలువ ధ్యానం మాటల ద్వారా, ఈ మాటల ద్వారా దేవుడికి మహిమ కలగాలి, మరి వినిన వారందరి వల్ల మనం దీవించబడాలని మరి ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.